శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. మన త్రివిధ దళాలు శత్రు దేశాల అటాకులను తిప్పికొడుతూ మన బార్డర్ని పహారగాస్తూ అక్కడ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. కష్టాలని సెలబ్రిటీలు కొంతమంది పొగుడుతుంటే మరికొందరు దాన్ని విమర్శిస్తున్నారు, అంటే ఇండైరెక్ట్ విమర్శ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే వీరేంద్ర సెహ్వాగ్ గారు మొన్న ఒక మంచి ట్వీట్ చేశారు. మనపై రాళ్ళు విసిరితే మనం వాళ్ళపై పూలు విసరాలి, అది కూడా వాళ్ళ శవాలపై పూలు విసరాలని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. నిన్న కూడా ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారో వాళ్ళకి ఇది టిట్ ఫర్ టాట్ అనేసి కూడా ఒక ట్వీట్ చేశారు. అయితే సెహ్వాగ్ గారు చేసిన దాంట్లో కాంట్రవర్సీ ఏంటి విక్రమ్ అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. సెహ్వాగ్ గారు భారతదేశ క్రికెటర్ ఇంత మంచిగా ట్వీట్ చేస్తుంటే రాష్ట్రాల నుంచి ఒక దుర్మార్గుడు క్రికెటర్గా ఎదిగిండు. మనం కట్టే ట్యాక్స్ డబ్బులతోనే కొన్ని కోట్లు సంపాదించుకున్నాడు. అతని పేరే అంబటి రాయుడు. అంబటి రాయుడు గురించి ఎందుకు చెప్తున్నా విక్రమ్ ఇప్పుడంటే, నిన్న ఒకటి ట్వీట్ చేశారు. కళ్ళు యుద్ధం చేస్తే ప్రపంచమంతా మొత్తం చీకటి అయిపోయింది ఇట్లా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఒక ఇంగ్లీష్లో ఒక ట్వీట్ చేసిండు. అంబటి రాయుడు ఇలా ఎందుకు ట్వీట్ చేస్తారో దాన్ని డీకోడ్ చేద్దాం ఫ్రెండ్స్. కొంత అంబటి రాయుడికి ఇప్పుడు ప్రజెంట్ ఐపీఎల్ సీజన్ అనేది ఈ యుద్ధం వల్ల బ్యాన్ అవుతుందేమో అనేసి ఐపీఎల్ ఆయనకు రావాల్సిన యాంకరింగ్లో కామెంటరీ చేస్తూ ఉంటాడు కదా, ఆ కామెంటరీలో రావాల్సిన పైసలు ఎక్కడ పోతాయేమో అనేసి ఆయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఇష్టం ఉన్నట్టు ట్వీట్ చేస్తున్నారు. అసలు ఈ పెద్ద మనిషి విషయం నుంచి ఎంత వచ్చిందంటే, ఈయన 2013 నుంచి 2019 వరకు ఈయన ఆడినప్పుడు దాదాపు సంవత్సరానికి ₹1 కోటి ఇచ్చారు ఈయనకి. అదే యుఎస్ డాలర్స్ ప్రకారంగా $120,000 నుంచి $150,000 వరకు ఈ పెద్ద మనిషికి ఇచ్చారు. ఆయన గ్రేడ్ ఏ ప్లేయర్ కాదు, గ్రేడ్ బి ప్లేయర్ కాదు, ఆయన వచ్చేసరికి గ్రేడ్ సి ప్లేయర్. ఈ గ్రేడ్ సి ప్లేయర్లో బీసీసీఐ మ్యాచ్లో 2018-2019 సమయంలో ఫీజు ఇలా ఉంది. వన్డే మ్యాచ్లు ₹6 లక్షలు, T20 మ్యాచ్లు ₹3 లక్షలు. రాయుడు దాదాపుగా 55 ఓడీలు ఆడారు, వన్డే సిరీస్లు ఆడారు. అతని ఫీజు లెక్కిస్తే 55 మ్యాచ్లు ఇంటూ 6 లక్షలు అంటే దాదాపు ₹3.5 కోట్ల ఆయనకు ఓన్లీ వన్డే సిరీస్ ద్వారానే వచ్చింది. అంటే మన భారతీయులు కట్టే ట్యాక్స్ పైనగానే వచ్చింది. అండ్ T20 మ్యాచ్లు ఆయన వచ్చేసరికి 6 మ్యాచ్లు ఆడారు. 6 మ్యాచ్లు ఇంటూ 3 లక్షలు అంటే ₹18 లక్షల. ఆయనకి మన భారత ప్రజలు ట్యాక్స్ కడితే ఆయనకి ఫీజు రెమ్యునేషన్ ఇచ్చారు. అయితే మొత్తం మ్యాచ్ ఫీజులు దాదాపు 3.48 కోట్లుగా మన నివేదికలు తెలుపుతున్నాయి. అయితే బీసీసీఐ నుంచి ఐపీఎల్ మ్యాచెస్ ఉంటాయి కదా, 2010 నుంచి 2017 వరకు, మరియు చెన్నై సూపర్ కింగ్స్ తరపున 2018 నుంచి 2023 తరపున అతగాడు ఆడాడు. 2022 చెన్నై సూపర్ కింగ్స్లో 6.75 కోట్ల రుసుము తీసుకున్నారు. 2022 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో ఆడుతున్నప్పుడు 6.75 కోట్ల రెమ్యునేషన్ కింద తీసుకున్నారు, బిడ్ చేసిన వాల్యూ. 2023లో చెన్నై సూపర్ కింగ్స్తో ఆడుతున్నప్పుడు మళ్ళీ అది 6.75 కోట్ల ఈయనకి రెమ్యునేషన్ ఈయనని బిడ్ చేశారు. 2023 వరకు అంబటి రాయుడికి సదరుగా వచ్చిన ఆదాయం ఎంతంటే ₹43.35 అంబటి రాయుడికి వచ్చింది. వేలం అండ్ రెమ్యునేషన్స్ ఫీజ్ ఆధారంగా ఈ డేటా మీ ముందు చెప్పబడుతుంది. అయితే 2023 నుంచి 2024 వరకు 48 నుంచి ₹50 కోట్ల అంటే 6 మిలియన్గా ఉన్నట్లు నివేదికలకు సమానంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈయన 2023-2024 వరకు ఈయన ఆస్తులు వచ్చేసరికి ఈ 48 కోట్ల నుంచి 50 కోట్లు, ఇది ఓన్లీ అఫీషియల్ అమౌంట్. ఇంకా యాడ్స్ రూపంగా ఈయన ఎంత తీసుకొని ఉంటాడు అంటే, భారతదేశం పేరు మీద ఈయన సంపాదించింది ఎంత? ఇన్ని రూపాయలు సంపాదించుకుంటూ ఈ దేశం వైపు మద్దతు ఉండకుండా ఈ పనికి మళ్ళీ ట్వీట్లు చేసినందుకు, నీకు ఈ దేశం మీద నిజంగా ప్రేమ ఉంటే అంబటి రాయుడు వెళ్ళి బార్డర్లో ఉన్న సైనికులకి నీ ఎంతో ఏదైనా సేవ చేయి, లేకపోతే అన్ని నవరంధ్రాలు మూసుకొని ఇంట్లో కూర్చొని పడుకో. మన భారతదేశం గురించి ఈయన ఇంత నెగ్లిజియన్స్గా వీ వాంట్ శాంతి అంటే, ఎవరికి శాంతి కావాలి? నీ ఇంట్లో పుస్తలు నీ చెల్లిదో లేకపోతే నీ అక్కదో పుస్తలు దిగినప్పుడు, నీ చెల్లిదో అక్కదో సింధూరం జరిగిపోయినప్పుడు అప్పుడు కూడా ఇలానే మాట్లాడతావు అంబటి రాయుడు? సో ఇట్లాంటి దేశద్రోహులు ఇంట్లో మన భారతదేశం మధ్యలోనే ఉన్నారు. వీళ్ళ షోలు ఏది మన స్టార్ స్పోర్ట్స్లో ఈయన కమెంటరీ చేస్తున్నాడో, ఆ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ వాళ్ళు ఈయన వెంటనే ఆ కమెంటరీ సెషన్ నుంచి తీసేసేయాలి. అండ్ జియో హాట్స్టార్లో ఈయనని
మొత్తానిగా బ్యాన్ చేయాలనేసి రిలయన్స్ జియో వాళ్ళకి నేను కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.